నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. కడపలో కొత్త ట్విస్టులు రాబోతున్నాయా అంటే ఎంపీ బరిలోకి వైఎస్ షర్మిల అడుగు పెడుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త ట్విస్టులు ఇవ్వబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే కడపలో కొత్త ట్విస్ట్ అంటే పొలిటికల్గా ఎంపీ బరిలోకి వైఎస్ షర్మిల గారు అడుగు పెడుతున్నారు, ప్రచారానికి కూడా సిద్ధమవుతున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త ట్విస్ట్ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు? ఒకటిందంటే రాజకీయాల్లో ఎప్పుడైనా సరే ప్రత్యర్థులు ఏదైతే వ్యూహం రచిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ప్రతి వ్యూహాన్ని ఖచ్చితంగా రచించుకుంటూ ఉంటారు. సో అదే సందర్భంలో ప్రత్యేకించి కడప అనగానే కొంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంటారు ఆ స్థానాన్ని, ఆ లోక్సభ స్థానాన్ని కానీ అసెంబ్లీ స్థానాన్ని కానీ ఏదైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటి? అక్కడి నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు ఎంపీగా అనేది. ఇటీవల వరకు కూడా ఏమనిపించింది? వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యము పోటీ చేస్తారా, లేదంటే సునీతారెడ్డి పోటీ చేస్తారా, ఇలాంటి కన్ఫ్యూజన్ అంతా కూడా నడిచింది. కానీ ఇప్పుడు షర్మిల పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి చాలా క్లియర్గా అఫీషియల్గా ఏఏసీ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం షర్మిల అనే చెప్పడం జరిగింది. ప్లస్ షర్మిల 5వ తారీఖు నుంచి ఆవిడ కడప నుంచే ప్రచారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. చాలా దూకుడుగా కూడా షర్మిల వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు షర్మిల, ఇంకొక వైపు సునీతారెడ్డి, ఇంకొక వైపు సౌభాగ్యమ్మ, ముగ్గురు కూడా కడపలో ఒక సమావేశాన్ని, ఇటీవల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ రాబోయేటువంటి రోజుల్లో ప్రజాకోర్టులో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేయండి, వివేకానంద రెడ్డిని హత్య చేయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో తిరుగుతున్నారు, న్యాయస్థానంలో న్యాయం జరగట్లేదు, ప్రజాకోర్టులోనైనా న్యాయం ఇవ్వండి అనేటువంటి ఒక అభ్యర్థన ఓటర్స్ని చేస్తూ ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డిని నమ్మద్దు, జగన్మోహన్ రెడ్డి పెద్ద మోసగాడు, పచ్చి మోసగాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు, నేరస్తులు కాపాడుతూ ఉంటాడు, కాబట్టి ఓటు వేయద్దు అని చెప్పి వాళ్ళ సొంత చెల్లెలైనటువంటి షర్మిల అలాగే సునీతారెడ్డి ఇద్దరు చెప్తూ ఉన్నారు. అలాగే వాళ్ళ పిన్నమ్మ సౌభాగ్యమ్మ చెప్తూ ఉన్నారు. సో కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఎలక్షన్గా కడప ఇప్పుడు మారిపోయింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. ఏంటి ఆ ట్విస్ట్ అని అంటే, తెలుగుదేశం పార్టీ అసలు కడప నుంచి లోక్సభ స్థానం నుంచి ఉండాలా లేదంటే వైదొలగాల అనే దాని మీద చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ జాతీయ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థిగా ఇప్పుడు షర్మిల పోటీ చేస్తున్నారు. ఇంకొక వైపు అవినాష్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అది వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక యుద్ధంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో దీన్ని ఒక కుటుంబ సభ్యుల మధ్య జరిగేటువంటి పోరాటం కాకుండా రెండు జాతీయ పార్టీల మధ్య జరిగేటువంటి ఒక పోరాటంగా మార్చేదానికి చంద్రబాబు నాయుడు కొన్ని మార్పులు చేయాలనేట్టు ఒక భావనకు వచ్చారు. ఏంటి ఆ మార్పులు అని అంటే, బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని అక్కడ లోక్సభకు నిలబెడితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడ భూపేష్ అనే అతను ఆల్రెడీ పోటీలో ఉన్నారు. ఆల్రెడీ అభ్యర్థిని కూడా ప్రకటించారు. అంతకుముందు శ్రీనివాసరెడ్డిని అనే అతన్ని ప్రకటించాలని అనుకున్నారు. బట్ ఆయన సతీమణి ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు భూపేష్ని ఆల్రెడీ పోటీ చేయిస్తున్నారు. అయితే ఆయన బదులుగా ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగులో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అసెంబ్లీకి. ఆయన సీనియర్ పొలిటీషియన్, ఆయన్ని ప్లస్ మాజీ మంత్రి కూడా, ఆయన్ని తీసుకొచ్చి కడప ఎంపీగా బీజేపీ తరపు నుంచి పోటీ చేపిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు రెండు జాతీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలాగా కనిపిస్తుంది. ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలాగా కాకుండా రెండు జాతీయ పార్టీల మధ్య జరిగేటువంటి ఎన్నికగా దాన్ని కన్వర్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు తాజాగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. సో దానికి ఆల్రెడీ ఆదినారాయణ తోటి మాట్లాడారని చంద్రబాబు నాయుడు, దానికి ఆయన కూడా ఓకే అన్నారని, బరిలో ఉన్నటువంటి భూపేష్ కూడా విత్డ్రా కావడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఆల్రెడీ జాతీయ పార్టీల రేంజ్లో దాన్ని తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఒకటి. రెండేంటంటే దీని వెనక ఒక నెగిటివ్ షేడ్ కూడా కనిపిస్తుంది. ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవాదం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద షర్మిల, సునీతారెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు అడుగుజాడలో నడుస్తూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్తూ ఉన్నారు. దుష్ట చతుష్టయంతో పాటు దత్తపుత్రుడు డైరెక్ట్గా నేషనల్ పార్టీ ఒకటి, ఇండైరెక్ట్ నేషనల్ పార్టీ ఒకటి తన మీద ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. దాంట్లో భాగంగానే సొంత చెల్లెళ్ళను కూడా వ్యతిరేకంగా మార్చేశారు చంద్రబాబు నాయుడు. సొంత చెల్లెలు, సొంత కుటుంబ సభ్యులు కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక స్లోగన్ను తీసుకొచ్చి
మీ బిడ్డను అందరూ కలిసి ఏదో బలహీనపరచాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు, మీ బిడ్డకి మీరే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి ప్రచారం చేయండి అనేటువంటి ఒక కొత్త స్లోగన్ను జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటి ట్విస్ట్ కూడా అది షర్మిలకు అనుకూలంగా ఉండేటట్టు నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే తెలుగుదేశం పార్టీకి పక్కాగా ఓట్ బ్యాంక్ అక్కడ ఉంది. సో తెలుగుదేశం పార్టీ సింబల్ కనపడకుండా అక్కడ బీజేపీకి సంబంధించిన సింబల్ కనిపిస్తే కొంత ఓటు తగ్గే అవకాశం ఉంది. ఆ తగ్గేటువంటి ఓట్ బ్యాంక్ షర్మిలకి వెళ్తే అప్పుడు షర్మిల గెలిచేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు అనేది ఇంకొక వర్షన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు సెంట్రిక్గా కడప రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు తిరుగుతుంది. ఆయన వేసేటువంటి ఎత్తుగడల మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన కనుక ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని కనుక అక్కడ నిలబెడితే ఎంతో కొంత గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి అక్కడ ఉనికి కూడా లేదు. అలాంటి సమయంలో బీజేపీకి సంబంధించిన అభ్యర్థిని పెడితే ఇప్పుడు గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది షర్మిల అనేది. సో అప్పుడు షర్మిల గెలిచేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్ ఏంటి, అవినాష్ రెడ్డి అనే అతను వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కర్త కర్మ క్రియగా ఉన్నారనేది సిబిఐ చెప్తుంది, సునీతారెడ్డి చెప్తుంది, షర్మిల చెప్తుంది, సౌభాగ్యం చెప్తుంది. కాబట్టి అతను ప్రజాకోర్టులో ఓడించాలి, ప్రజాకోర్టులో ఓడించి వివేకానంద రెడ్డిని మర్డర్ చేసింది వీళ్ళే అని నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు కానీ భావిస్తూ ఉన్నారు. అందుకే న్యాయస్థానంలో ఇప్పటివరకు పోరాడారు. కానీ న్యాయస్థానాల్లో న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విచారణ ముందుకు పోకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు వివేకానంద రెడ్డి ఫ్యామిలీలో ఉంది. దానికి బలం చేకూరేలా సిబిఐకి సంబంధించినటువంటి అధికారి రామ్ సింగ్ మీదనే కేసు పెట్టారు, ఇది ఏపీ పోలీసులు. సో అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పైగా ఒకనొక సందర్భంలో సునీతారెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అడిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తే కనుక అవినాష్ రెడ్డి ఇరుక్కుంటాడు, అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, అప్పుడు రాజకీయంగా నష్టపోతాం అని చెప్పి యాంగిల్లో మాట్లాడారు అని చెప్పి సునీతారెడ్డి కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఫ్యామిలీలో విత్ ఇన్ ది ఫ్యామిలీ జరిగినటువంటి వ్యవహారం. సో దానికి సంబంధించి వివేకం అనేటువంటి ఒక సినిమాలో కూడా చాలా క్లియర్గా చూపించడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో పొలిటికల్గా ఎలాంటి గేమ్ ఆడాలి అనేది చంద్రబాబు నాయుడు అక్కడ స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేశారు. దాంట్లో భాగంగానే చిన్న చిన్న మార్పులు చేసి ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉన్నారు. ఆ ట్విస్ట్ ఇవ్వాలంటే కనుక ఢిల్లీ పెద్దల యొక్క అనుమతి ఉండాలి, ఢిల్లీ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరపాలి. ఇప్పటికే సంప్రదింపులు జరిపారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ సంప్రదింపులు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఈ మార్పులు సంభవించడానికి అవకాశం ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అక్కడ పోటీ చేస్తున్నటువంటి అవినాష్ రెడ్డికి చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ట్విస్ట్ని చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారనేది ఇప్పుడు తాజాగా పొలిటికల్ సర్కిల్స్లో ఎస్పెషల్లీ కడప వేదికగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామంగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.